ఢిల్లీతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఓ లెటర్ పంపించింది. సుప్రీంకోర్టు మొన్న ఆదేశించింది, మీ రాష్ట్రాల్లో ఎవరైనా విద్యార్థులు అరెస్ట్ అయ్యి ఉంటే వదిలేయండి, మైనర్లు అయితే వదిలేసేయండి, మైనర్లు ఆల్రెడీ క్రైమ్స్ చేసి ఉంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టండి, అలా కాకుండా ఆల్రెడీ నేర చరితులైతే కనుక వాళ్ళని మాత్రం వదిలిపెట్టక్కర్లేదు, మీరు చట్టపరంగా ప్రొసీడ్ అవ్వండి, దాడులు చేస్తే వదిలిపెట్టక్కర్లేదు, దాడులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ కొనసాగించండి, కానీ మామూలు విద్యార్థిని అయితే ఎవరి మీద కేసు పెట్టద్దు, మామూలు విద్యార్థి ఉద్యమానికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ మీద కేసు పెట్టద్దు, మామూలు విద్యార్థిగా వచ్చి ఆ పైన రాళ్ళలో హింసాకాండకు పాల్పడిన విజువల్స్ ఉంటే దాని మీద చట్టపరంగా ప్రొసీడ్ అవ్వండి, అది కూడా మైనర్ అయ్యి ఉంటే వదిలేయండి, కోర్టులోనే కేసు చూడండి, మేజర్ అయ్యి ఉంటే కనుక కేసు పెట్టి చట్టపరంగా శిక్షించండి. ఇది కేంద్ర హోంశాఖ తాజాగా ఇచ్చినటువంటి ఆదేశం. అయితే అనేక మంది ఇప్పటికే బూతులు తిట్టినోళ్ళు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే తప్పేం లేదు, మోడీని తిట్టినా కూడా తప్పలేదు, వ్యక్తిగత దూషణలకు పాల్పడినటువంటి వాళ్ళని ప్రజలు నిలదీస్తుంటే క్షమాపణ చెప్తున్నారు. అట్లాగే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇంకో పక్కన క్షమాపణ చెబుతున్నారు, లేకపోతే వాళ్ళని ప్రజలు నిలదీస్తున్నారు, చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు కొడుతున్నారు.